జై సీతారాం. మీ చుట్టుపక్కల ఉన్న యువతులందరినీ అక్కయ్య అని, చెల్లెమ్మ అని, మరీ పెద్దవారైతే ఆంటీ అని వరుస పెట్టి పిలవండి. పరస్త్రీలకు షేక్ హ్యాండ్ ఇవ్వకండి, నమస్కారం చెప్పండి. వివాహే విద్యనాశాయ, సంసారం సర్వనాశాయ అంటారు. ముందు చేయవలసిన పనిని వెనుక, వెనుక చేయవలసిన పనిని ముందు చేస్తే జీవితమంతా అస్తవ్యస్తమవుతుంది. వివాహమైన తరువాత చదువుకోవచ్చు అనుకుంటే పొరపాటే. గొప్ప చదువు లేదు, ₹1,00,000 ఉద్యోగం లేదు, కానీ చిన్న సంపాదన ఉంది, భార్యను పోషించుకోగలను అనే ధైర్యం ఉంది, పెళ్లి చేసుకోవాలని కోరిక ఉంది, అవసరమైతే భార్య కూడా ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుంటే ఇద్దరి జీతాలతో హాయిగా బ్రతికేయవచ్చు అనుకుంటే ఓకే, పెళ్లి చేసుకోండి. డిగ్రీ చదివినంత మాత్రాన అందరికీ ₹1,00,000 జీతంతో ఉద్యోగం వచ్చి తీరుతుందని అనుకోవడం భ్రమే. ఏదో ఒక పనిని నేర్చుకొని అందులో ప్రావీణ్యతను సంపాదిస్తే బాగానే సంపాదించుకోవచ్చు. చేతిలో స్కిల్ ఉన్నవాడికి ప్రపంచంలో పనికి ఎప్పుడూ కొరత ఉండదు. అటువంటి వాళ్ళు హాయిగా పెళ్లి చేసుకోవచ్చు, అందుకు ఇష్టపడ్డ వధువు దొరికితే. ఆ మధ్య ఒక సినిమా పాట విన్నాను. మన్మధుడే బ్రహ్మను కోని పుట్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని, 5.5 అడుగుల బంగారాన్ని అనేది ఆ పాట పల్లవి, అంటే క్యాప్షన్. ఆ పాటలో హీరోయిన్ని 5.5 అడుగుల బంగారం అని పొగుడుతాడు. అది 100కి 100 పాళ్ళు నిజం. ఆ సినిమాలో ఆ హీరోయినే కాదు, ప్రపంచంలోని ప్రతి స్త్రీ కూడా దేవత మాత్రమే కాదు, నిలువెత్తు బంగారం కూడా. కానీ దాదాపు ఏ స్త్రీకి తాను దేవతనని గాని, తాను నిలువెత్తు బంగారం అని కానీ తెలియదు, ఇప్పటికీ తెలియదు. అంటే తన విలువ తనకు తెలియదు. అంతెందుకు, బంగారం విలువ బంగారానికి తెలుసా? తెలియదు కదా. బంగారం విలువ దానిని ఉపయోగించే మనిషికి మాత్రమే తెలుస్తుంది. ఒక స్త్రీ నిలువెత్తు బంగారం అని ప్రతి పరాయి పురుషుడికి తెలుసు. కేవలం పరాయి పురుషుడికే తెలుసు, స్వంత పురుషులకు తెలియదు. అంటే ఏ పురుషుడికి తన ఇంటిలో ఉన్న స్త్రీలు, అంటే తన తల్లి, అక్క చెల్లెళ్ళు, భార్య, కూతురు, వీళ్లంతా దేవతలని, ఒక్కొక్కరు నిలువెత్తు బంగారం అని తెలియదు. కేవలం పరాయి స్త్రీలు మాత్రమే బంగారం అని తెలుసు, దేవతలు అని కూడా తెలియదు. అందుకే ప్రతి పరాయి పురుషుడు ఎప్పుడూ పరాయి స్త్రీలను తన హస్తగతం చేసుకోవడానికి నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడే రావణాసురుడంటే. ప్రపంచంలోని స్త్రీలందరూ చెడిపోవాలి, నా భార్య తప్ప అనే రావణాసురుడు. మీరు అటువంటి రావణాసురుడు కావద్దు. జై హింద్, జై సీతారాం.